ఇక ఇదే విజయ మామగారి అయితే మమ్మీ ఉంటుందా బొత్త లంజ ఆ లంజ సీర పేరు లంజ దానికి ఒక మాటలు రావు అది ఒక దాని మాటలు పాడవాడా ఎడుగాకుండా అయితే మాట చెప్తాను రావే రావే అత్తమ్మ ఎవడన్నా నన్ను అత్తాని పిలిచిన అర్రింత వరకు నిన్న అత్తాన్ని పిలిచారు వాడు పిలిచా కానీ వాడేమో కిందికి రెండు మీదికి రెండు నడిమికి రెండు అంటాడు నడిమికి ఒక్కటి అంటాడు ఏంటిదిరా మీది గంటలో కమ్మల గుండాలు కింది గంటలో కాళ్ళ గజ్జల పట్టీలు మధ్యలో గంటలో గజ్జల వడ్డాలు మరి వాడు ఎవడో నన్ను అత్తాని పిలుతాను పోయి చూసిరా నాకు లేస్తా అసలుకి ఏంటిదా నీకు లేసే కాళ్ళెక్కలు లేస్తా నాకు అప్పట్లేక నువ్వు వేరాబా అయినా నువ్వేం పోతావు ఎప్పుడు వచ్చినా నన్నే లేపుకొని పోతాడు రమేష్ బా నాకు భయం అవుతుంది పో వేరా పోయేవాడేవాడు అన్నాగా చూసిరా పోరా నాకు భయం నువ్వే వేరా పో నేను పోతాను కానీ మరి నువ్వు జాగ్రత్త ఉండు ఏ జాగ్రత్త రాదు ఈ గడంచెల కుక్కని రొకల పడ పట్టుకొని ఉన్నా పో నమ్మడు బావా రమేష్ బావా నమ్మడు అయ్యో నువ్వేంత దొంగవా లంచ కొడుక నేను దొంగనైతే నా మొగ నీకు చెప్పనారా ఏమని నేను శర్ర పెళ్లి తాళ్ళ రమేష్ తోని పోతానా నీకు ఆయన సడ్డ కూడా అవుతాడు రోజు బీరు పోయించి చమ్ముకుంటాడు డ్యూటీకి పోవాలని నేనే పోయిద్దురా నేను పోతాను జాగ్రత్త ఉండు సిగ్గుడు జట్లల్లారా ఓరి గంగరాజన్న సిగ్గు ఓరి గంగరాజన్న సిగ్గు బంగారం ముద్దారం బంగారం శుభ్రాయి దాని మానవ పంచర్లో వీటి తక్కువ ఎందుకున్నారు పోతు వచ్చున్నట్టున్నాడు అయ్యా నీది ఏ ఊర్రా ఏ ఊరను ఎక్కడి కొల్లి నుంచి వచ్చిన ఎక్కడికి వెళ్ళాను మీకెందుకు ఇచ్చేది లేదురా బిచ్చగాళ్ళకు మీకెందుకు సిగ్గు అనిపించేదిరా ఎంత గూడెం ఉన్నదిరా ముదిరాజుల గూడెం గీడ కనిపించింది అదిరా మా ఇల్లు నీకు బిచ్చం పెట్టడానికి లంజా వడక ఒకటి ఇల్లు కాలిపోయింది బిచ్చం పెట్టంటాడు ఒకటి ఇల్లు కొట్టుకపోయింది బిచ్చం పెట్టంటాడు ఒకటి పెళ్ళం చచ్చిందని అత్తాడు వాడిప్పుడు వచ్చుగా వాడిప్పుడు వస్తుగా వానికి ఓ లంజా కొడుక వానికి నేను పోతే మా బావ ఎవర ముఖం చూస్తారా లంజా కొడుక పట్ట కాడ నుంచి ఈ పక్క కూర్చుంటాడు ఆ పక్క కూర్చుంటాడు ఉడుంపోయినట్టు కోరుతాడు ఆయన స్ముచ్చాడు సరి పెడతాడు నాదే టార్గెట్ అంటాను కానీ నేను రాను మావాడు ఆగమవుతాడు లంజ కొడుకు అన్నావు ఫస్ట్ లంజ కొడుకు అన్నావు ఓ లంజే తీసుకోడు అప్పుడు లంజ నువ్వు ఏందవో ఏ బిచ్చగాడు వచ్చినా అవ్వా అన్నం పెట్టు వరాలు పెట్టు వడ్లు పెట్టు దొంగలు పెట్టు అనేది కానీ లంజా అని నువ్వే అన్నవురా నన్ను లంజే మళ్ళా అంటానా మనం తీసుకొని రాపో ఇక్కడ మీకు ఇద్దరు కట్టకలగ్గని చెప్తావు మాటలు జాగ్రత్త బిడ్డ ఎవరికి మాట అన్నా ముసలోరు రాగానే మా బుజ్జిగాడు నేనంటే నమ్మడు వానికి ప్రాణం
రోగలికి పొన్ను వలిచి పొన్నుకు దొంగ మొలేస్తాడు దెబ్బ కొడితే బట్టలు ఉత్తాయి. నేను వాడిని తీసుకొని వచ్చేటలకు నువ్వు ఉండకపోతే లంజా ఉడక నీ జుట్టుకు చెప్పే కడతా తిరిగిళ్ళల్లా. ఓ లంజే ఆ రోతలకి దొంగమల బలిచ్చుకొని వాడిని తీసుకొని ఇద్దరు తీసుకురాబోయి చెప్పుడు మీద పెట్టి ఊళ్ళకి కొడతా లంజ పోనాడు. ఓ మీరు ఈయనే ఉంటాయి ఎక్కడికి పోరు. ఏంది పెద్ద అక్క సరైన ఎవరొచ్చికి ఇంత బలంగా మాట్లాడితే ఎవరొచ్చికి ఇంత నేను ఇడుంటే పెడతారు నాకు అక్కడ వారేసి తెల్లారి బొబ్బొద్దు ఈ చీపిరి కట్టద్దు ఈ గొడ్డలద్దా నాకు అక్కడ వేసి వచ్చిన మరి బాగానే అంటాడు. మా బుజ్జిగాడికి అయితే నేను ప్రాణమే మాది నవ్వేనే వారు బుజ్జిగా వాళ్ళు నన్ను పెద్ద మాట అన్నారా. ఏమన్నాడు? నేను దవదవ కనవకారు కురికిన ఎందరు కనిపెడతావురా ఇచ్చాం. ఒకటి ఇల్లు కానీ నేను అత్తడు, ఒకటి ఇల్లు కొట్టుకపోయింది నేను అత్తడు, ఒకటి పెళ్ళం తెచ్చింది నేను అత్తడు. ఎందరికి పెడతావు రానంటే పెళ్ళం తెచ్చినోడికి పోకపోయినావు వేరే కానీ మంచిగా నా పీడే పో ఏంది కోటంచే లోకల రాజు జీవిడేమో ఇప్పుడు శానాలు మార్చాడు. ఇప్పుడు శానాలు మార్చాను పోతే పీడ పోతే నీ పెళ్ళాన్ని కాదురా. నువ్వు వచ్చిన కాదు పో. వాడు పీడ అసలు వాడు వాడి అడుగు పోయిండ్రా. నిన్ను రోకలి పట్టుకొని నిన్ను తీసుకొని నన్ను రమ్మంటాడు. నీ కిటికీలకి వెళ్ళి చూసిన వాడుంటే నేను రాను పో. ఏంటి వాడుంచా నేను రాను. వాడిని కిటికీలకి వెళ్ళి నేను చూసిన అబ్బో వాడు తక్కువ లేడు. మరి వాడు పైన వచ్చి నువ్వే మరి బీగుతావా? ఎవరు బీగిన మధ్యగా నేను రానిగా తక్కువలేడు. వీడు రానన వచ్చే మరి వాడు పోతాడో ఏమంటాడో. అయ్యా మా బుజ్జిగానికి నేనంటే పానం అంటే వాళ్ళ అయ్య నర్సయ్య పేరు మీద తాత పేరు మీద రాజు ఇచ్చింది. ఇంత తినవద్దా వాడది శీకపరంగా ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చింది. ఓ అయ్యా నేనంటే పానము. నేను రాగానే రోకలి బలిచ్చిండు గాని ఐ లవ్ రాజయ్య ఐ లవ్ రమేష్ బాబు ఐ లవ్ చూడు పూ పట్టుకొని ప్రేమకు. అయ్యా నేను నీతో మాట్లాడుతుంటే మా బుజ్జిగాడు కిటికీలకి వెళ్ళి చూసిండట. గువ్వ పక్కలకి వెళ్ళి చూసిండట. వాడు రోకలికి భయపడ్డోడు కాదని మంచిగా భారీగానే ఉంటది మావంది కత్తి. శానబండ మీద నూరు దండు లేస్తే నిన్ను సప్పుకు అనిపిస్తాను. నువ్వు బతకవలసేటోని. వీడు పోవాలి కొంప ముందరికి వెళ్ళి సరైన అవన్నీ వీడు ఎప్పుడో గట్టిగా మాట్లాడతాను. ఇక కత్తి పట్టుకొని వస్తే నిన్ను సప్పుకు అనిపిస్తాను. కత్తి నూరుకొని వాడిని తీసుకొని రాబోని ఇక్కడనే ఉంటాం. మీ ఇద్దరికి పూరిస్తాబో. ఏంది గచ్చి వాడే కత్తి నూరుకొని వాడిని తీసుకొని రమ్మను. వీడన వచ్చే వీడు పోతలేడా వాడు వస్తలేడా నడిమేం కోసే నాకు ఇది. నేను పోయి పొమ్మని అన్నా. నీ కత్తి పేరు చెప్తే పోతలేడు. మొన్ననే అమెరికా 5 మర్డర్ చేసి వచ్చిన నేను. ఎవరికి గచ్చినావు? నేను ఎవరి పేరు చెప్తే కత్తికి ఆయుధం వచ్చేది. వీరి పేరు చెప్తే కత్తికి ఆయుధం వచ్చేది. కదరు నీ నావు నరక కదరు. ఇవర్రాక అమెరికాకు పోయింది అన్నాడు, నైమిని చంపింది అన్నాడు. ఎవరి పేరు చెప్పిన దానికి ఆయుధం వచ్చేదట. వీరి పేరు చెప్తే ఆయుధం అంటే మీరు రాడన్నట్ట. ఇప్పుడు వాడు సీరంతా ఊడబీకిండు. నువ్వు లేటు చేస్తే వాడు రేపు చేస్తారు. ఇప్పుడే చేస్తా. ఇప్పుడే చేస్తా. నేను పెళ్ళాంజిరా. హనుమాన్ కొబ్బరికాయ కొడతా వాడు చేసిన మధ్య కళ్ళు మూసుకొని ఏంది కోట రాదు చదిపోతుంది. పెళ్ళాంజి రేపు చేస్తే మొగడు కొబ్బరికాయ కొడతారు. వాడు బంగారు పోషమ్మ కూడా కొబ్బరికాయ కొట్టి పోయిన వెళ్ళకపోతాడే. ఓ రమేష్ బాబు రారాదు. మీరు రేపు చేసేటట్టు ఇప్పుడే చేస్తా. ఇప్పుడే అంటాడు బావదా సీరే మళ్ళీ సీరే. ఇక నా సీర మీద కన్ను పడ్డది. అన్నాదే మొన్న మా బుజ్జిగాడు నాగపూర్ పోయి
తాళ్ళు నేర్పకాయ అని తెచ్చిండు. ఈ సీరియల్ ఎన్ని రోజులకోసారి పిండుతావు? మండలానికి ఒక్కనాడు. మండలం అంటే 41 రోజు. ఈ సీర పోవడం తప్ప. దీని గురించి నీకేమెరకనయ్యా? ఇల్లున్న మధురం ఎల్లున్నది అనుకుంటాను. నేను మా పెళ్లి అయినాడు 16 పండుగ నాడు భీతిరి కట్టం కింద పెట్టిర్రు మా అవగారి. చీకబడ్డదంటే నాకు 90, నా కాపు మా బుజ్జిగానికి 90, నాకు కట్టుగొంగు మా బుజ్జిగానికి చుట్టుగొంగు. ఇక తెల్లారి 8 గంటల రాక లేస్తే పట్టుకో తెనిగిళ్ళల్లా. నీ మొగలికి అర్ధపావు నీకే ఆ పని అంటే వాడు ఆపు తాగితే రమేష్ వాడు మంటాడు, నన్ను మంటనియ్యాడు. వాడు వెళ్ళి శాతకాక లంజ కొడుకు మా బొబ్బ పాడబడ మా బొబ్బ వారిష్టం ఏమన్నా చేసుకొని ఇక వాళ్ళతో నేను కుక్కోలు చెల్ల పట్టిపోతే మంది నా సౌతురు లంజ నీ మొగడు చేయబట్టి మా కొంపల్ల నిరదపడతలేదని రాదు బా నా ఇజ్జత్ ఇస్తారు. నేనేం మా బొబ్బ పాడబడ కుదిరింది కానీ మా శర్ర పెళ్లి చమ్ముకుంటా బాగా రమేష్. ఇక పెద్దక్క సరేనావా? చిన్నక్క అమృతావా? కోట రమేష్ కాకుండా రాదు 9 పాక. అయ్యో ఆడబిడ్డ నువ్వు రావలేదు రావా? అయ్యో ఆడబిడ్డ ఎక్కడున్నావు అని మీది మాట్లాడకన్నా ఆయన కూడా కావాలి అంటే సంవత్సరం పని చేసిందా ఇంకో సంవత్సరం అని చెప్తా. సంజయ్ శర్ర భజన ఉంటాను నేను అందుకుంటాను. అమ్మా అడిగేది ఉంది కదా అన్న, మంచిగా అడుగు, నేను చంపుతాను అడుగు. మా తాత ఎప్పుడు వచ్చి గుంజిండు పోతుంది కాదురా. మా పెద్ద పెద్దోళ్ళు ఇళ్ళ కట్టి ముచ్చట్టు పెద్దోళ్ళు ఇళ్ళ లేదే మా నన్ను గుంపుతాండు. నీ చేతుల సీరియల్ ఐకే పెట్టి మా తాత రమ్మన్నాగా చెప్పు. పూలు పట్టుకొచ్చిండా మా అయ్యా? పూలు పండు మీద అల్లిందా మా తాత? పంపు మీద తల్లి రమ్మన్నాడు. చెట్టు తల్లి అమ్మాయి పనుసిపోతే పాడువాడ దగ్గరికి వచ్చినట్టు సంపాదించుకున్నా ఆడబిడ్డను నిలబడతావు అనుకున్నాను. నా రాత పాడువాడ నేను గిట్ల అనుకోలేదు అనుకున్నవే మనోహరు. నువ్వు అన్నావు ఇప్పుడే వచ్చినావు, నీకు మొదటి సంధి తెలియదు. నేను పాడువాడి మా మరుతున్న ఆడబిడ్డ పోతే ఇదంతా నాకైతే అనుకున్నా. అయ్యా ఆడబిడ్డ మీ నాయన దేవుడు లాంటి తోడు, మీ నాయన ధర్మరాజు లాంటి తోడు. నా మదం మునిగిపోరు పరియలేదు. అన్ని పల్లెకిలా కూసుండ పెడితే వరిమాకులు ఎటువంటి అన్నట్టు తినబుద్ధి కాక మీ నాయన మీద లేని నింద పెట్టి సీరే రేయికే పూలు తెచ్చి మీ పెద్దన్న కచ్చేరికి పోయి ఇంట్లో కచ్చే గడియ లోపల నన్ను గుంతండని మొత్తుకున్న వాళ్ళే మీ అయ్య సీరే రేయిక చేతులు ఉండేటలకు మీ అయ్య మనసు మారింది. మేమిద్దరం ఒక్కట ఇళ్ళకి వచ్చాము. నీ బాగా పిల్లలు అంటే పసిపిల్లలు అంటే దేవునితో సమానం. సాధారణ పెద్ద చేయాలి, పేరు రావాలి. ఎందుకే ఇదంతా నాకే కావాలి, ఇదంతా నాకే కావాలి, మంచి పేరు వస్తాను. అయ్యో 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 బుజ్జిగాడు నా బుజ్జిగాన్ని కొట్ట కుర్రీ
అవ్వా కాలు మొక్తా ఈ కథ చూసిన కోడలు అని చెబుతాను ఆడబిడ్డ జోలికి పోద్దా మామ జోలికి పోద్దా అత్త జోలికి పోద్దా నీ వాంచన్న వచ్చిందా ఇంకా నాకు మానవ రాకుంటే అన్నగా నీ వాంచన్ నీ కాళ్ళు మొక్తా నన్ను కొడితే కుక్కను వచ్చినట్టు నువ్వు బతికినన్ని రోజులు బుక్క పెడితే తింటా ఇంటి ముందర దొడ్డి ముందర నీళ్లు కావాలి కాస్తా నీ ఇసిన బట్టలు పెడతా నీ వాంచన్ ఇంకో కోడలు అని చెప్పి సిగ్గత్తది నా కథ చూసి ఇక నన్ను కొట్ట గురి నీ వాంచను నేను వచ్చేసా నువ్వు కళ్ళు మూసుకో ఆయన కన్ను పట్టకుండా చూడవచ్చు నేను ఏడదా ఏదో నడిపించుకోవాలి మరి